సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి నియోజకవర్గంలో ఓటింగ్ మే 25కు వాయిదా పడింది. ఇక ఈ దశలో మొత్తం 1300 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కర్ణాటకలో 14, మహారాష్ట్ర 11, యూపీ 10, మధ్యప్రదేశ్ 8, పశ్చిమ బెంగాల్ 4, అస్సాం 4, బీహార్ 5, ఛత్తీస్గఢ్లో 7 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాల, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. బారామతిలో అజిత్ పవార్ భార్య సునేత్ర, సుప్రియా మధ్య కుటుంబ పోరు ఆసక్తికరంగా మారింది. అలాగే అభ్యర్థుల్లో 120 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఈ దశలో పోలింగ్ జరుగుతున్న గుజరాత్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్లోని అన్ని సీట్లను 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకుంది. ఈసారి వాటిని నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు మూడో విడతలో ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా సూరత్లో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మిగిలిన 26 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్సభ స్థానం పోటీలో ఉండగా దాని పరిధిలోని అహ్మదాబాద్ నగరంలో మోదీ, షాలు ఓటు వేశారు. మూడో విడతతో మొత్తం 543 సీట్లకు గాను సగం స్థానాల్లో పోలింగ్ పూర్తవుతోంది. తొలి దశలో 102, రెండో దశలో 83 స్థానాలకు పోలింగ్ ముగిసింది. కర్ణాటకలోని 28 సీట్లకు గాను రెండో విడతలో సగం స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ దశలో మిగతా 14 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇక దక్షిణాదిలో కనీసం 50 స్థానాలలో లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ దాన్ని చేరుకోవాలంటే కర్ణాటక అత్యంత కీలకం. అయితే ఈసారి అక్కడ మిత్రపక్షం జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక దౌర్జన్యాల అంశం కొంత ఇబ్బందిగా మారింది. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనూ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగా కన్నడ రాటా ఈసారి మెజార్టీ సీట్లు దక్కించుకోవడంపై దృష్టి సారించింది. యూపీలో ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఈ దశ చాలా కీలకం. ఆ కుటుంబం నుంచి 3 బరిలో ఉన్నారు. మైన్పూరిలో డింపుల్ యాదవ్ పోటీ చేస్తుండగా తర్వాత అక్కడ ఉప ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. ఎస్పీ అభ్యర్థి ముఖ్య ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుండి, శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదాయా నుంచి బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోని నిషాన్ హయ్యార్ సెకండరీ స్కూల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. థర్డ్ ఫేజ్ పోలింగ్ జరుగుతున్నందున ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.